నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ మీ నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి? నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటున్నా. అదిరిపోయింది. వచ్చేయండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది, ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి. చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడే పడుకుని ఉంటాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట అయితే. ఆ, అంటే మన హైట్కి అవి సరిపోవు. సరే, నేను చెప్పి పడుకుంటాను. మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోవచ్చు. సరే, అసలు విషయం వద్దా. 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు. అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. అమృత, ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్తో ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సుబ్బు గారు సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు? అంటే ఫస్ట్ అయితే 1 ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్. ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 ఇయర్స్ పట్టింది సార్. కథ రాయడానికి 1 ఇయర్ పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా, ఫుల్ ప్రెజర్ కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 ఇయర్స్. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్. ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ బాగోకపోతే. కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహరా ప్రొడ్యూసర్ గారు సార్